ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై చర్చ హాట్ టాపిక్గా మారింది. పార్టీల మధ్య మంచి అండర్స్టాండింగ్తో కూటమి సర్కార్ సమన్వయంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరస్పరం గౌరవించుకుంటూ పాలనపై తమదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ బంధం మరో 10 ఏళ్లు కొనసాగుతుందని పదే పదే చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయడంతో రచ్చ మొదలైంది. దానిపై జన సైనికులు రియాక్ట్ అవుతున్నారు. అసలు లోకేష్కి పదవిపై డిమాండ్ చేసిన నేతల లెక్కలేంటి? జన సైన్యం అంటున్నట్లు దీని వెనుక వైసీపీ కుట్ర ఉందా? లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనే కోరిక ఉన్నట్లు జన సైనికులు ప్రకటనలు చేస్తున్నారు. సమయం సందర్భం లేకుండా మొదలైన ఈ రచ్చ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు, ఎమ్మెల్యేలు, మాజీలు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తూ కూటమిలో కొత్త చర్చకు తెరలేపుతున్నారు. మాజీ మంత్రి 4 సార్లు ఎమ్మెల్యే అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నేతలు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉండడం విచిత్రంగా తయారైంది. మంత్రి పదవిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇవే తన చివరి ఎన్నికలంటున్న ఆయన మంత్రిగాని పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటారని భావించారట. అయితే పార్టీ భవిష్యత్ అవసరాల కోసం చంద్రబాబు కొత్తవారికి, యువతకు మంత్రివర్గంలో పెద్దపీట వేసి పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టేశారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఎలాగైనా పార్టీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఏదో ఒక పదవి దక్కించుకోవడానికి ఇలాంటి పోస్టులు పెడుతున్నారంట. కడప జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలోని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోని ఆ డిమాండ్ వినిపించి చర్చకు తెరలేపారు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ కడపలో వైసీపీ కంచుకోటను బద్దలగొట్టి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెకు మంత్రి పదవి వస్తుందని వారి వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఆమెకు ఆ ఛాన్స్ దక్కలేదు. రాష్ట్రంలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండడం, దాని భర్తీ సందర్భంగా కొందరు మంత్రులను మారుస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఎలాగూ కొత్త వారికి టీడీపీ పెద్దపీట వేస్తుంది కాబట్టి మొదటిసారి గెలిచిన మాధవిరెడ్డికి కేబినెట్ బెర్త్ దక్కుతుందన్న ఆశతో శ్రీనివాసరెడ్డి సరికొత్త డిమాండ్తో లోకేష్ దృష్టిలో పడే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. శ్రీనివాసరెడ్డి వాయిస్ వినిపించిన మరుసటి రోజే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదించారు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడంలో తప్పేముందని వర్మ ప్రశ్నించారు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని అనుకుని నడిపించి వెన్నెముగ్గా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు
ఎవరి లెక్కలు ఎలా ఉన్నా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ ఎమ్మెల్సీ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే మొదటి టర్మ్లో ఆయనకు అవకాశం దక్కలేదు. వైసీపీ నుంచి వచ్చిన సి రామచంద్రయ్య వంటి వారికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన చంద్రబాబు ఎందుకనో వర్మకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆ క్రమంలో చట్టసభలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్న వర్మ తాను లైన్లో ఉన్నానని లోకేష్ కు గుర్తుకు చేయడానికి డిప్యూటీ సీఎం మంత్రం పఠిస్తున్నారన్న సిటైలు వినిపిస్తున్నాయి. ఆ డిమాండ్పై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తనదైన స్టైల్లో స్పందించారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, సీఎం అవ్వాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను అని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. అలానే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని, వర్మ లేదా తమ పార్టీలో ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే అని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమిలో అందరూ బాగానే ఉన్నారని, వైసీపీ పిల్ల సైకోలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని చురకలంటించారు. వ్యక్తిగత అభిప్రాయం, ఈ వ్యక్తిగత అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారిలో కానీ చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఏమీ లేని భేదాల్ని వీళ్ళు క్రియేట్ చేసేసి అయ్యి బాబే పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కోపపడుతున్నారు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న సిచ్యువేషనే కానీ ఎవ్వరికి ఏ బాధ లేదు. హ్యాపీగా ఉన్నారు. ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంది, ఎవరికి ఏ టైంలో గౌరవం ఇవ్వాలో కూడా ఆ పెద్దలకు తెలుసు. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటున్న టీడీపీ నేతల డిమాండ్పై జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ స్పందించారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసుకోవాలని టీడీపీ వాళ్లకుంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేసుకోవాలనే కోరిక మాకు ఉంటుందన్నారు. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్లాలి, అలా వెళ్తేనే అందరికీ మంచిది అంటూ వైసీపీ చేతికి అనవసరంగా అస్త్రాలు అందించవద్దని సూచించారు. మొన్న టీవీలో చూసాము, కాకినాడలో ఒక నాయకుడు, అలాగే నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ కోరిక మంచిదేనా, నేను తప్పట్లేదు, ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి, ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు అదే పనిగా సోషల్ మీడియాలో మనకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను ఆదిరెడ్డి వాసు, కిరణ్ రాయల్ పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లపై తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ని లోకేష్ తన అన్నలాంటి వాడని గౌరవిస్తూ ఆయనకు పాదాభివందనం చేసి పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సైతం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం చెప్పింది జరగాల్సిందే అన్నట్లు ఆయనకు వాల్యూ ఇస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీలు పాలించినప్పుడు ఒకరికి 4 డిప్యూటీ సీఎంలుండేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. రెండో డిప్యూటీ సీఎం అన్న ప్రస్తావనే కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి మాయలోనో పడో, లేకపోతే ఎవరి మొహార్బాని కోసమో నేతలు ఇలాంటి తలతోక లేని డిమాండ్లు మానుకోవాలని కూటమి శ్రేణులు ఫైర్ అవుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.